ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. బంజారాహిల్స్ పిఎస్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్లపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా ఎర్రోళ్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు భారీ సంఖ్యలో పోలీసులు ఉండడంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఎర్రోళ్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రోళ్ల ఇంటికి చేరుకోనున్నారు. खबरदार रेवंत रेड्डी खबरदार 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 निरंकुश रेवंत रेड्डी खबरदार खबरदार ఖండిస్తున్నాం ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం సిగ్గు అక్రమ అరెస్టు చేయడం సిగ్గు అక్రమ అరెస్టు చేయడం సిగ్గు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై హరీష్ అన్న అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం ప్రజాపాలన పేరుతోని అరెస్టులను ఖండిస్తున్నాం అక్రమ అరెస్టులను ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జై తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం సాధించుకుంటే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామికబద్ధంగా పరిపాలించకుండా ఒక నాయకుడు ఆమె టెర్రరిస్ట్ కాదు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి టెర్రరిస్ట్ కాదు, ఉద్యమ నాయకుడు, మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్. ఆయన చూడకుండా కూడా ఈరోజు 4 గంటలకు పోలీసులు వచ్చి ఇంట్లో పిల్లలు ఉన్నారు, వీళ్ళను ఈరోజు భయంభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజాస్వామికమైన చర్య. ఇది స్పష్టంగా ఈరోజు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు ఖండించవలసింది. ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు అంటే నోటీస్ అంటారు, నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇస్తలేరు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పట్లేదు. చెప్పకుండా 4 గంటలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉద్యమకారుడా, లేదా ప్రజాస్వామ్య నాయకుడా, లేదా టెర్రరిస్టా, ఏం అర్థం కాని విషయంలో ఉంది. ఈరోజు ఎందుకు వచ్చారు 4 గంటలకు? మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా, అది కాదు మేము తీసుకెళ్తామంటారు. షో మీ నోటీస్ అంటే నోటీస్ లేదు, ఏమీ లేదు చేతిలో. ఏమి చేయకుంటే దాదాపు మఫ్టీలో వచ్చిన కొంతమంది పోలీసులు వందలాది మంది పోలీసులు వచ్చి ఈరోజు అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? ఒక ప్రాథమిక ప్రశ్న వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోతున్నారు. కాబట్టి స్పష్టంగా ఈరోజు తెలంగాణలో ఉద్యమకారులు, బుద్ధిజీవులు, మేధావులు స్పష్టంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడచలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఏ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆఫీస్ అవర్స్లో వస్తారు, 10 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు, కానీ 4 గంటలకు ఎందుకు వస్తారండి? ఎందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు నిన్నటి దానిక మేము తిరుగుతూనే ఉన్నాం కదా, అందరం బయటనే ఉన్నాం కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన, మొన్న టీవీ ఛానల్స్లో ఉన్నాం, మాట్లాడుతుండే ఎర్రోళ్ల శ్రీనివాసు బయట లేడు కదా, టెర్రరిస్ట్ కాదు కదా, ఒక నాయకుడు కదా, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కదా, రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్ళు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చేసిండు కదా. చేసిన వ్యక్తిని కూడా నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అంటే ఏంది? ఎటువైపు తీసుకుపోతున్నావు? ఈరోజు నిన్నటి దానికి ఒక ఆయన, మొన్నటి దానికి ఒక కేసుల మీద నడుస్తుంది ప్రభుత్వం, కానీ ప్రజాపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య ధ్వంసం చేసే పాలన జరుగుతుందని స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గుర్తించవలసిన బాధ్యత ఉంది. స్పష్టంగా నోటీసులు షో చేస్తేనే మేము ఇక్కడ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాసం అరెస్ట్ చేయనిస్తాం, లేదంటే తీసుకురాం. ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్
నిరంకుశ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ ఖండిస్తున్నాం ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును. ఖండిస్తున్నాం 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 ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును. ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం సిగ్గు సిగ్గు అక్రమ అరెస్టులు చేయడం. సిగ్గు 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 అక్రమ అరెస్టులు చేయడం. సిగ్గు 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై హరీష్ అన్న ఖండిస్తున్నాము అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం ప్రజాపాలన పేరుతోని అరెస్టులను ఖండిస్తున్నాం అక్రమ అరెస్టులను ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం దేవి ప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రసాద్ చెప్పండి, బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఇంటి అయితే సార్ చెప్పండి, బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఇంటి దగ్గరికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడం జరిగింది. వాళ్ళని చూస్తుంటే అటు కుటుంబకులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు ఇంత భయాన్ని ఎందుకు కుటుంబకులకు చూపిస్తున్నారు? ఒక్కటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని వివిధ రకాలుగా గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎర్రోల శ్రీనివాస్ ఇంటి మీద ఇవాళ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. ఒకవేళ మీకేమైనా ప్రజల పట్ల సోయి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే మేము అడిగినటువంటి వాటికి జవాబులు చెప్పండి, కానీ మా ప్రశ్నలని అణచడానికి పోలీసును ఉపయోగించడం అనేటువంటిది ఇది మరొక ఎమర్జెన్సీని తలపిస్తా ఉంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఇంటిని దిగ్బంధనం చేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, సోషల్ మీడియా సైనికుల మీద కేసులు పెట్టడం, నాయకుల మీద అక్రమ కేసులు ఎదిగించడం, లగచర్లలో ఇది ఎందుకు అన్యాయం అని చేసిన మా నరేందర్ రెడ్డిని నెల పైగా జైల్లో నిర్బంధించడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్న కేటీఆర్ మీద ఈ ఫార్ములా రేస్ లాంటి అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఏమైపోతుందంటే ఇక బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి సత్తా రాజకీయంగా మాకు లేదు అని చేతులెత్తేసి మొత్తం వ్యవస్థని పోలీసులకు అప్పచెప్పినట్టుగా కనబడతా ఉంది. ఇది ఒక దుర్మార్గం. ఎర్రోల శ్రీనివాస్ ఒక యువజన నాయకుడు, మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకుడు. ఇవాళ మా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏ సమస్యలు వచ్చినా ఎలుగెత్తేటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి మీద ఇటువంటి దాడులు చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రయత్నించి వారిని అరెస్ట్ చేయడానికి, కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది, మీరు ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు, 7వ హామీ ఇచ్చిండ్రు. ఏమైంది మీ 7వ హామీ? మీ 7వ హామీ అంటే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అక్రమ కేసులు ఇరికించడం, అడిగిన వాళ్ళని అందరినీ కూడా వెంటాడడం, వేటాడడం అనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం పోతున్నది తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మీరు దృష్టి పెట్టలేదు. మీరు ఎర్రోల శ్రీనివాసును కానీ ఇంకెవరి నాయకులైనా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనటువంటి చేష్టలు మాని మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మేమేమి హింసాత్మకంగా పోవడం లేదు, కేవలం ప్రజాస్వామిక హక్కుల్ని ఉపయోగించుకునేటువంటి క్రమంలో భాగంగానే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోని అటువంటి అంశాలని ఇలా మా కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నకే తట్టుకోలేనటువంటి వాళ్ళు రేపు ఉద్యమాలు వస్తే ఏం తట్టుకుంటారు? కాబట్టి ఉద్యమాల్లో లేని రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకుల్ని బెదిరించడం అనేటువంటిది ఇది చాలా విడ్డూరం. ఇప్పటికైనటువంటి ప్రయత్నాలు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అండ్ అట్లనే సార్, ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి కరెక్ట్ నోటీసులు కూడా చూపించట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా అక్రమ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం అని అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి, నోటీసులు లేవు, కేసులో పస ఉండదు. మనం చూసినాం కదా, మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అంటే మా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ లేరని 10 గంటలకు పైగా నానబెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. అంటే సిల్లీ రీజన్స్. భారతదేశంలోనే ఒక గొప్ప పోలీస్ వ్యవస్థ అనుకున్నటువంటి హైదరాబాద్ నగరంలో కనీసం ఎఫ్ఐఆర్లు ఫ్రేమ్ చేయడానికి, ఛార్జ్ షీట్లు ఫ్రేమ్ చేయడానికి మా కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో లేరని 10 గంటల పాటు అదనంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి సంఘటన చూసినాం. ఇప్పుడు నోటీసులు లేవు. ఎర్రోల శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తే డెఫినెట్ గా మేము న్యాయపరమైనటువంటి కార్యాచరణకు పోతాము. కానీ అటువంటిది ఏమి లేకుండా, నోటీసులు లేకుండా కేవలం ఇంటికి వచ్చి భయభ్రాంతులు చేసి మీరు తిరగొద్దని కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఎమర్జెన్సీ పెట్టినా కాంగ్రెస్ పార్టీని ఎట్లా ప్రజలు ఎదిరించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి.
ఇవాళ తెలంగాణలో పెట్టినటువంటి నిర్బంధాన్ని, ఈ తెలంగాణలో పెట్టబోతున్నటువంటి నిర్బంధాన్ని, ప్రజల ఆకాంక్షల మీద అణిచివేసేటువంటి పద్ధతిని, మేనిఫెస్టోను అడిగితే మేము మా ఎదురుదాడి చేసేటువంటి పద్ధతిని మానుకోకపోతే మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం మొదలవుతుందనేటువంటి విషయాన్ని గమనించాలని మేము డిమాండ్ చేస్తాం. అండ్ సార్, ఇంకొకటి ఏంటంటే కొంతమంది పోలీసులు కూడా ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి మఫ్టీలో వెళ్ళటం జరిగింది. అంటే మఫ్టీలో వెళ్ళటాన్ని ఇది అవసరమా? దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఒక్కటేనండి, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పోలీస్ వ్యవస్థను మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవస్థగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. పోలీసులు వాళ్ళు డ్యూటీలో భాగం. మేము పోలీసులను అనడం కాదు, ఇక్కడ ప్రభుత్వ విధానమే ఇది. ప్రభుత్వం ఇప్పుడు మఫ్టీలో పోవాల్సినటువంటి అవసరం ఏముంది అండి? ఆ స్థానికకు సంబంధించిన ఎస్ఐయో సిఐయో వచ్చి మీ మీద గీ ఆరోపణలున్నాయి, దీనికి సంబంధించి మేము ప్రశ్నలు అడుగుతున్నామని అడగొచ్చు. స్వేచ్ఛగా దానికి జవాబులు కూడా చెప్పేటువంటి అవకాశం మా దగ్గర ఉంటది. కానీ మీరు మఫ్టీలో వచ్చి రెక్కీలు చేసినట్టు ఏదో వేరే అంటే పోలీస్ వ్యవస్థలో లేని శక్తులు చేసినటువంటి విధంగా ఇట్లా మఫ్టీలో రావడం, బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేస్తారనేటువంటి లీకులు వదలడం, ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయంటే మీరు చేతులెత్తేసి తీయాల. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకి జవాబులు చెప్పలేక తోక ముడిచినటువంటి సందర్భాల్లోనే నిర్బంధాలు వస్తాయి తప్ప ఇంకొక రకంగా కాదు. ఈ నిర్బంధాలను ఇప్పటికైనా మేధావులు ఖండించాలి. మా కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరామ్ ఇవాళ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతా ఉన్నాడు. ఇటువంటి విషయాల మీద స్పందిస్తేనే ఎవరైనా గౌరవిస్తారు, గమనిస్తారు. మీరు ప్రభుత్వం పక్షాన ఉండి ఇటువంటి నిర్బంధాలు జరుగుతూ ఉంటే నోరు మూసుకుంటే ప్రజలు ఇవాళ హర్షించాలనేటువంటి విషయాన్ని కూడా మేధావులు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us in a phone. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్.